ఇవాళ హుజరాబాద్ ఆర్డీఓ కేంద్రంగా స్వయంగా ఆర్డీఓ గారి నేతృత్వంలో స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ని పెట్టుకొని జమ్మికుంట పట్టణంలో అదేవిధంగా హుజరాబాద్ పట్టణంలో కొన్ని గ్రామాల్లో కూడా పెద్ద గ్రామాల్లో కూడా ఈ నియోజకవర్గం కానటువంటి వాళ్ళని ఇక్కడ ఓట్ల నమోదు కార్యక్రమం చేపిస్తున్నారు. ఎవరైతే వాళ్ళకు పూర్తిగా ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఒకవైపు నాలాంటి వాడిని గుర్తించి గౌరవించి ఓటేసినటువంటి వాళ్ళనేమో డిలీట్ చేయాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్లయితే దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో ఈ అర్బన్ ఎలక్షన్ జరిగే సందర్భంగా ఎట్లయితే దొంగ ఓట్ల నమోదు కొనసాగుతుందో ఇవాళ స్వయంగా మా వేణుగోపాల్ రెడ్డి గారే వరంగల్ అర్బన్ ఎలక్షన్ సందర్భంగా ఒక్క డివిజన్లో ఒక్క ఏరియాలో 300 ఓట్లని దొంగ ఓట్లుగా ఇది పల్లెటూరుల ఓట్లుగా నిర్ధారించారు. ఇక పట్టణాలలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో స్టేట్ గవర్నమెంట్ కూర్చున్నది అంటే నాకు ఒక్కడే చెప్తారండి. ఈ బాధ్యత ఏంది మీరు ఎప్పుడు వచ్చారు తర్వాత ఏం చెప్పిన మీకు రోజు మళ్ళీ మధ్య 1 వీక్ అలవాటు చేసి పెట్టారు. ఏం మంచిగా చేస్తున్నారు రాజ్యం అయిపోతుంది. మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఇష్టానుసారం పనిచేయడం మోసం చేస్తుంది. రాదు మేము ఈ పార్టీ ఆ పార్టీ అని కలవకుండా మేము ఇస్తున్నాం సర్పంచ్. అది బీజేపీ గవర్నమెంట్ లేదు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే లేనప్పుడు బీజేపీ ఎంపీ నిష్పక్షపాతంగా అందరికి సమానం ఉండాలని మాత్రమే ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ ఈ వీడు ఈ విధంగా చెప్పిస్తున్నాం. కానీ కశ్మీర్ స్మార్ట్ సిటీలో వీళ్ళ రాజ్యం అయిపోయింది. ఎవరు పైసలు ఇవ్వాలో వాళ్ళు పైసలు ఇస్తారు. ఎట్లా కమ్మాలో అట్లా కమ్ముతారు వాళ్ళని అధికారులు నాయకులు. కార్పొరేటర్లకు ఏ డివిజన్ ఇవ్వలేరో కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటరే వాళ్ళకి ఇయ్యరు. నేను 2 సార్లు రిక్వెస్ట్ చేశాను. మరి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తా లేకపోతే ఎంక్వైరీ వేస్తే మీ అందరూ సంగతి చేస్తున్నాను. నేను నేను రిక్వెస్ట్ చేసిన కొద్ది దాన్ని మీరు వేరే రకంగా అనుకుంటున్నాను. నేను ఒకసారి చెప్తున్నా ఫండ్స్ ఏం ఫండ్స్ నేను ఏం తప్పు చేసిన సార్ వాళ్ళు పబ్లిక్ వెళ్ళిపోయారు. ఎవరండి దీన్ని మొత్తం మొత్తం ప్లాన్ చేయండి. ఎవిడెన్స్ ఎక్కడ వేసాడు ప్లాన్ చేయండి. నీళ్ళు ఎక్కువదే అన్న మొన్న వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు పొంగుడే మీద మొత్తం కప్పేసింది. మీద మొత్తం చేసి షాప్లో మొత్తుకుంటారు. లాస్ట్ వ్యాపారాలు మొత్తం దెబ్బతిన్నారు. వ్యాపారాలు మొత్తం నష్టమైన దెబ్బతిన్నారు. వ్యాపారం 60 వాళ్ళు ఎక్కువ కూడా అవుతారు. కంప్లీట్ అయిపోతుంది. ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒకరు కూడా కనెక్షన్ ఉంటాయి. ఇబ్బంది ఉంటుంది. చాలా ఇబ్బంది అన్న. జరిగి చెప్తాను. నీళ్లు అక్కడి నుంచి వస్తాయి. వచ్చేవారు ఇక్కడ పొంగిపోతుంది అన్న. అన్న దాదాపు మన కరపికి కాపులు స్టోన్ వేసి ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కొడతారు. ఇక్కడ పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇక్కడ నాన్ ఉంటుంది. ఇక్కడ కారు పెడతారు. డబుల్ బెడ్రూమ్లో ఫోటోలు పెడతారు. మనోళ్ళు అది సింగపూర్లో మా లండన్లో మాకు అర్థం కాదు. అడుగుతే డబుల్ బెడ్రూమ్ ముడితే ఊడిపోతాయి. ఇరట్టు ఉండేది కూడా చూస్తే ఫోటో చూస్తే అసలు మళ్ళీ అసలు సింగపూర్లో ఎక్కడో మాకు అర్థం కాదు. కానీ స్పీడ్గా చూస్తే సారీ వాస్తవం 1 ఇయర్ నేను రాకముందు అయితే ఆ రోజు ఒక 1.5 year అయితే షాప్ రోడ్ సార్ ఎంత సఫర్ అయింది సార్. లాస్ట్కి స్మార్ట్ సిటీ డెవలప్ క్యాన్సిల్ చేయడానికి వచ్చేసారు షాప్ రోడ్. నా సహకారం లేదు. నాకు ఇందులో మీరు నాకు నేను మీరు నాకు ఒకటే ఉండదు. కమిషన్ కాదు.